అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖుని మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన పార్టీ తరపు నుంచి మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో అభ్యర్థిగా నిలబడిన పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపించడానికి మన కూటమి నాయకులందరూ కాకుండా ముఖ్యంగా మన జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పూర్తి బాధ్యత జన సైనికులు వహించి ఖచ్చితంగా పేరాబత్తుల రాజశేఖర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించమని ఆయన నిర్ణయం ప్రకారం ప్రతి కార్యకర్త నాయకులందరూ కూడా పూర్తి కృషి చేసి ఆయనకి పూర్తి మెజార్టీలో మన జనసేన పార్టీ నుంచి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కార్యకర్తల నాయకులు అందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఈ ఓట్లు వేయడం విషయంలో మీ అందరికీ తెలుసు, గతంలో జరిగిన ఎలక్షన్స్లో 10,000 ఓట్లు చిలుకు అవి మనకి ఇన్వాలిడ్గా అవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఓటు ఎలా వేయాలనేది కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళకి తెలియకపోవడం అనేది ముఖ్య కారణం. అయితే ఈ పాంప్లెట్ ఎలా ఉందో మన నమూనా కూడా అలాగే ఉంటుంది. సేమ్ ఈ నమూనా అలాగే అక్కడ ఓటు ఉంటుంది. మొదటి వరుసలో సంఖ్య నెంబర్ ఉంటుంది, రెండో వరుసలో ఆయన పేరు ఉంటుంది, పేరాబత్తుల రాజశేఖర్ అని పేరు ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. నాలుగో దాంట్లో మనం ఇస్తున్న ప్రిఫరెన్స్ దాంట్లో మనం అంకె రూపంలో మనం తెలియజేయాలి. టిక్ పెట్టడం కానీ లేదా చుక్క పెట్టడం కానీ రకరకాలుగా మన సాంకేతికాలు ఏది ఇచ్చినా కూడా అది ఓట్లు చెల్లకుండా పోతుంది. ఖచ్చితంగా అక్కడ మన 1 నెంబర్ వేసి మన ప్రాధాన్యత మొట్టమొదటి ప్రాధాన్యత మన క్యాండిడేట్ అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి 1 నెంబర్ నమోదు చేసి దాన్ని మన ఓటుని వ్యాలిడ్ ఓటుగా వేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్కి కూడా మన జనసేన పార్టీ తరపు నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా టీడీపీ బీజేపీ నాయకులు కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకుని దీన్ని ప్రసారం చేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నానండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.